హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది మిత్రమా. ప్రతి ఒక్కరు దయచేసి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్. తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఎస్ఏ సోషల్ టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో అందుబాటులో ఉంది. కేవలం 199 రూపీస్ కే చాలా క్వాలిటీ టెస్టులు అనేవి మీకు ఇస్తున్నాము. వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా పేపర్ 1 అభ్యర్థుల కోసం కూడా మరి 60 రోజుల ప్రణాళికలో భాగంగా చాప్టర్ వైజ్ గా టెస్టులు, మోడల్ టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు. ఇందులో మీకు చాలా క్వాలిటీగా బిట్స్ ఉంటాయి, చాలా ట్రిక్కీగా ఉంటాయి. మిమ్మల్ని ఆలోచింపచేసే విధంగా బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే గనక టెట్ లో ఖచ్చితంగా 100+ మార్కులు సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకు చాలా కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఈ రోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. అదేంటి సార్, మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు? మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ తీసుకురాబోతున్నారు. అది ఎప్పుడు రాబోతుంది? కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? అదే విధంగా గురుకుల నోటిఫికేషన్ కావచ్చు, పోలీసు శాఖలో నోటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు రాబోతున్నాయి? డిఎస్సి పరిస్థితి ఏమిటి? అదే విధంగా మోడల్ స్కూల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి అంటే నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే అందులో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా మనకి ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా మోడల్ ప్రిన్సిపల్ కావచ్చు, పీజీటీ పోస్టులు ఇక మల్టీ జోన్ పోస్ట్ కింద ఉండబోతున్నాయి అనేటటువంటి వార్త రావడం జరిగింది. అంటే త్వరలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది అమలు చేయబోతున్నారు. దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. అసంలోని మోడల్ స్కూళ్లలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం టీచింగ్ పోస్టుల క్యాడర్ స్థాయిలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపల్ పోస్ట్ మాత్రమే స్టేట్ లెవెల్ పోస్ట్ గా ఉండగా పీజీటీ కానీ టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తే గనక ఈ ప్రిన్సిపల్ పోస్టులు కావచ్చు, పీజీటీ పోస్టులు మల్టీ జోన్ పోస్టులుగా, టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా మారనున్నాయి అన్నమాట. టీజీటీ పోస్టులు జోనల్ గా ఉంటాయండి. అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టులు కానీ పీజీటీ పోస్టులు కానీ మల్టీ జోన్ కింద ఉండబోతున్నాయి. టీజీటీ పోస్టులు మాత్రం జోనల్ పోస్టులుగా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. దాదాపు విద్యాశాఖలోని అన్ని విభాగాల్లో ఇప్పటికే మరి మార్పులు రాగా మోడల్ స్కూళ్లలోనూ దీన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. దీని అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి మరి ప్రతిపాదనలు అయితే పంపించారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అధికారిక ఉత్తర్వులు రానున్నాయి త్వరలోనే. అయితే చాలా ఏళ్ల తర్వాత మోడల్ స్కూల్ టీచింగ్ సిబ్బందికి ఇటీవలే బదిలీలు అనేవి నిర్వహించారు. తాజాగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉత్తర్వులు వచ్చాక జీవో నెంబర్ 317 అమలు చేయనున్నారు. సొంత మల్టీ జోన్, జోనల్ పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటే వారి ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ ఒకసారి ఇవ్వడం జరిగింది. గమనించండి మిత్రమా. రాష్ట్రంలో మనకు ప్రస్తుతం 194 మోడల్ స్కూల్ ఉండగా వాటిల్లో 3880 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క 3880 శాంక్షన్ పోస్టుల్లో ప్రస్తుతం వీటిల్లో 2808 మంది పనిచేస్తున్నారు. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి సార్ మొత్తం అంటే 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ మనకు నోటిఫికేషన్ వస్తే కనుక డిఎస్సి తర్వాతనే మనకి యొక్క మోడల్ స్కూల్ కి సంబంధించి 1072 పోస్టులకు సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే మనకు 194లో ప్రిన్సిపల్ పోస్టులు 99 మంది పనిచేస్తుండగా 95 వేకెంట్ ఉన్నాయండి. 95 ఖాళీలు ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి. అదే విధంగా పీజీటీ పోస్టులు ఇక్కడ చూడండి 2522 శాంక్షన్ పోస్టులు ఉండగా 1956 మంది పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక పీజీటీ పోస్టులకు సంబంధించి 566 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా టీజీటీ పోస్టులు చూడండి 1164 శాంక్షన్ పోస్టులు ఉండగా 753 మంది పనిచేస్తున్నారు.
అంటే ఒక 411 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా కలుపుకుంటే గనక 1072 ఖాళీలు అయితే మరి మోడల్ స్కూళ్లలో ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు రాబోతుంది సార్ అంటే గనక ఖచ్చితంగా డిఎస్సి అయిపోయిన తర్వాత మోడల్ స్కూల్ పోస్టులు వస్తాయి. అదే విధంగా గురుకుల పోస్టులు కూడా 2 నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఆఫ్టర్ డిఎస్సి. ఓకేనా? తెలంగాణ యువత ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే కనుక కొత్త జాబ్ క్యాలెండర్ లో ఏ నోటిఫికేషన్ అనేది ఏ నెలలో రాబోతుంది, దాని యొక్క పరీక్ష ఎప్పుడు ఉండబోతుంది, మేము ఎలా ప్రిపేర్ కావాలి, ఎన్ని నెలలు మరి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేటటువంటి అంచనా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ చేయబోతున్నారు. ఆర్థిక శాఖ అనుమతితో త్వరలోనే 2 నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు. ఖాళీల వివరాలపై కొత్త సిఎస్ రామకృష్ణారావు సార్ కసరత్తు అయితే చేస్తున్నారు. పోలీసు శాఖలోనూ ఖాళీల భర్తీ అనేది చేయబోతున్నారు. వివిధ విభాగాల్లో భారీగా పదవీ విరమణలు కూడా కాబోతున్నాయి. నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మరి కేంద్రంగా చేసుకొని ఏడాది కాలంగా నిలిచిపోయినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు ఇక నుంచి వరుసగా ప్రకటించేందుకు ప్రభుత్వ శాఖలైతే సన్నాహాలు చేస్తున్నట్టు మరి సమాచారం అయితే ఉన్నదన్నమాట. సో ఇక చూసినట్లయితే మనకు కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాక విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ను రీషెడ్యూల్ చేసి ఆ యొక్క షెడ్యూల్ ను అనుగుణంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లను ఇవ్వాలన్నటువంటి పట్టుదలతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే వచ్చే 4-5 మాసాల్లోనే వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నటువంటి లక్ష్యాన్ని మరి నిర్దేశించుకున్నట్టు సమాచారం అయితే ఉన్నది. అయితే మిత్రమై కూడా ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. రాబోయేటటువంటి 4-5 నెలల్లో మరి వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అంటే రాబోయే 4-5 నెలల్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా డిఎస్సి కూడా ఉంటుంది. ఇది మాత్రం గమనించండి. ఖచ్చితంగా డిఎస్సి ఎక్కువ దూరం కూడా పోదు. మనకు టెట్ అయిపోయే లోపే మన ఫలితాలు వచ్చే లోపే జూలై నెలలోనే ఎక్కువగా మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగినటువంటి ప్రక్రియ మీకు అందరికీ తెలుసు. ఏ విధంగా ఆగింది ఏంటనేది ఇక్కడ మీకు గ్రూప్స్ కానీ పోలీసు గురుకుల ఉద్యోగాలు తర్వాతే అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో మరి పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మరి మొదలవ్వాలి. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావాలి. జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారన్నమాట. అలాగే గురుకుల సింగరేణి కాలరీస్ కానీ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. త్వరలోనే గ్రూప్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. పోలీసు అదే విధంగా గురుకుల ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఇవ్వనున్నటువంటి ప్రభుత్వం. అయితే మనకు ఇప్పుడు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఏదైతే పెడుతున్నారో అందులో ఏ నోటిఫికేషన్ కి ఏ పరీక్ష ఎప్పుడు ఉండబోతుంది ఏందనేటటువంటి వివరాలు కూడా అందులో ఇవ్వబోతున్నారు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం అనేది వెలువడనున్నది అన్నట్టుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది మిత్రమా. ఇక అర్హులందరికీ అవకాశాలు రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నారు కాబట్టి నిరుద్యోగులకు ఊరటనిచ్చేటటువంటి శుభవార్త. కొనసాగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యల మధ్య ఈ యొక్క ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారనున్నాయి. నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి యువతకు త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ నియామక ప్రక్రియలు మరి తుది దశకు చేరుకున్న వేళ కొలువుల జాతర మొదలైపోయిందనేటటువంటి సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా వెలువడుతున్నాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో ఆ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకుని రోస్టర్ ను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియను మళ్ళీ ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఖాళీలు అనేవి మరింతగా పెరిగాయి. ఈ పెరిగిన ఖాళీలను పరిగణలోకి తీసుకొని అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ ను రూపొందించనున్నారు అనేటటువంటి అంశం కూడా రాబోతుంది. కాబట్టి సో ఖచ్చితంగా మనకు గ్రూప్ 2 లో కానీ అదేవిధంగా గ్రూప్ 3 నోటిఫికేషన్ లో కానీ ఇవన్నీ ఖాళీలు కూడా ఖచ్చితంగా చేర్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అన్నట్టుగా ఇక్కడ మీరు గమనించాలా. అయితే మనకి ఈ నెలాఖరులో 2 కీలక నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల ఆఖరున మరి జూన్ నెలలో తొలి విడతగా రీషెడ్యూల్ చేసినటువంటి వాటిల్లో
రెండు భారీ నోటిఫికేషన్లు మరి జారీ చేసేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే ఉన్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవలే బాధ్యతలు మరి చేపట్టినటువంటి రామకృష్ణారావు త్వరలో ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు కావచ్చు వాళ్ళతోని మరి సమావేశం అయితే నిర్వహించనున్నారు. మరి ఏంటి ఆ నోటిఫికేషన్లు, రాబోయే నోటిఫికేషన్లు ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏవైతే అంగన్వాడీ పోస్టులు ఉన్నాయో అంగన్వాడీ ఉద్యోగాలు ఆర్టీసీలో 3000కు పైగా మరి ఆ యొక్క నోటిఫికేషన్ కావచ్చు. హెల్త్ డిపార్ట్మెంట్ లో 4000కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆర్టీసీలో 3000కు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ కూడా మరి వెల్లడించారు. అయితే ఈ 3 విభాగాల్లో మరి మొదటి విడతలో పూర్తి చేసి మరి యువతకు కొలువులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తుంది అన్నట్టుగా చాలా క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ యొక్క మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు అయితే ఇవ్వబోతున్నారు. దాదాపుగా 3989 మందికి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం వీరి యొక్క వేతనం 7800 ఉండగా మరి ప్రమోషన్స్ కల్పించిన తర్వాత అంగన్వాడీ టీచర్ వేతనం ఏదైతే ఉందో 13650 వేతనం అనేది రాబోతుంది అన్నట్టుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ అనేది తీసుకురాబోతున్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించబోతున్నారు. సర్కారు బడుల్లో పెరగనున్నటువంటి ఎన్రోల్మెంట్ సహకరించవలసిందిగా కేంద్రాన్ని కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మరి చర్యలు అయితే ప్రారంభించింది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు లేకపోవడంతో పేరెంట్స్ తమ పిల్లలను మరి ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని, అందువల్లే సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట. సో దీంతో సర్కారు ఏం చేస్తుందంటే సర్కారు బడుల్లో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ క్లాసులు నిర్వహించాలని పేరెంట్స్, టీచర్ల నుంచి కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి అనేది వస్తున్నది. తెలంగాణ విద్యా కమిషన్ కూడా మరి ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించాలని మరి సిఫార్సు చేసింది. వచ్చే ఏడాది అంటే ఇక్కడ చూడండి, వచ్చే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అంగన్వాడీ కేంద్రాల నుంచే ప్రీ ప్రైమరీ క్లాసులు అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది. ప్రైమరీ స్కూళ్లలో మరి చేరేలా ప్లాన్ చేస్తున్నది. అయితే ఈ యొక్క కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ ఏదైతే ప్రారంభించబోతున్నారో మరి ఇందులో ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు సార్ మరి టీచింగ్ కోసం అంటే కనుక ఖచ్చితంగా మనకు డిఎడ్ పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయి ఉన్నటువంటి అభ్యర్థులతో ఖచ్చితంగా వీళ్ళకైతే అవకాశం ఇచ్చేటట్టుగా మనకైతే తెలుస్తున్నది. మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు త్వరలోనే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని ప్రక్రియ కూడా వేగంగానే మరి అమలు చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇది మిత్రమా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.